హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పల్లవి టీవీ. దిస్ ఇస్ సంతోష్. దిస్ ఈజ్ వంశీ. ఇవాళ టాపిక్ ఏంటంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న గేమ్ చేంజర్. ఈ సినిమా పైన ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి త్వరలో డిసెంబర్ 20 అంటే క్రిస్మస్ కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంటున్నారు. ఇంకా మేకర్స్ అయితే అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడు దేవరా సునామీ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ స్టార్ హీరోతో వస్తున్న సినిమా కాబట్టి మరి గేమ్ చేంజర్ ఎఫెక్ట్ బాక్స్ ఆఫీస్ పైన ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి వంశీ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ వంశీ గారు. రామ్ చరణ్ గేమ్ చేంజర్, ఫస్ట్ ఒక ముక్కలో గేమ్ చేంజర్ గురించి ఏం చెప్తారు అసలు? గేమ్ చేంజర్ పాన్ ఇండియా అంటే RRR తర్వాత మరో పాన్ ఇండియన్ మూవీ రామ్ చరణ్ కి. కానీ ఆచార్యతో తర్వాత చూస్తే కూడా 1 year అయిపోయింది, దాదాపు 2 years అయినట్టు. అవును అవును. ఫ్యాన్స్ మాత్రం వెయిట్ చేస్తారు బాగానే సోలో హీరోగా. అవును. ఇప్పుడు RRR తర్వాత ఎన్టీఆర్ కోసం దేవర్ కోసం ఎట్లయితే వెయిట్ చేశారో, అవును, సేమ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ రామ్ చరణ్ సోలో హీరో దానికోసం వెయిట్ చేస్తారు. ఇది కూడా వాయిదా పడుతూ అవును ఇక డిసెంబర్ మాక్సిమం రిలీజ్ అయిపోతుంది కన్ఫర్మ్ చేసుకున్నట్టే. అది ఏదన్నా మళ్ళీ అటు ఇటు పోయి సంక్రాంతికి అనుకుంటే సంక్రాంతి కూడా రాదు, ఎందుకంటే లిస్టులు చాలా ఉంటాయి. అవును, సంక్రాంతి డిసెంబర్ రిలీజ్ చేయాల్సిందే. ఓకే, ఫస్ట్ గేమ్ చేంజర్ కి ఉన్న పెద్ద సెంటిమెంట్ ఏంటంటే సోలో అంటే RRR తర్వాత ఆల్రెడీ ఆచార్య వచ్చినప్పటికీ సోలో హీరోగా రామ్ చరణ్ వస్తుంది అంటే రాజమౌళి సెంటిమెంట్ ఉంది. సో అది బ్రేక్ అవుతుంది అంటారా? ఆల్రెడీ దేవరతోటి ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు, మరి రామ్ చరణ్కి ఎలా ఉండబోతుంది అంటారు? ఎన్టీఆర్ స్టార్ట్ చేశాడు స్టూడెంట్ నెంబర్ 1 నుంచి. అవును, దేవరతో ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు ఆల్రెడీ, బ్రేక్ అయిపోయినట్టే. రామ్ చరణ్ కూడా మాక్సిమం బ్రేక్ అయిపోతుంది గేమ్ చేంజర్ తోటి, ఎందుకంటే 2 years నుంచి తీస్తారు సినిమా, 2-3 years నుంచి. మళ్ళీ శంకర్ కూడా బ్యాక్ రావాలని చూస్తుండు, కంబ్యాక్ హిట్ కావాలి శంకర్. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ లాంటి ఫ్లాప్ తర్వాత ఇప్పుడు కంపల్సరీ కంబ్యాక్ ఉంటేనే నెక్స్ట్ ఆయన వెళ్ళగలుగుతాడు మిగతా సినిమాలకు కానీ. అది కానీ రామ్ చరణ్ కూడా ఒకటే ప్రాజెక్ట్ మీద చాలా నుంచి ఆచార్యలో ఉన్నా కానీ అది కింద లెక్క. కానీ సింగిల్ ప్రాజెక్టు ఇదే కదా, సోలో హీరోగా కాబట్టి కంపల్సరీ ఉంటది. కొంచెం రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేస్తారు. ఓకే, ఒకవేళ బ్రేక్ చేయడానికి ఉపయోగపడే పాజిటివ్ పాయింట్స్ అంటే ఇప్పటివరకు స్టిల్స్ కానీ 2 songs వచ్చినాయి సూపర్. కొంచెం బయట టాక్ వినిపిస్తుంది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో రానుంది సినిమా అని చెప్పేసి అని ఉంది. IAS ఆఫీసర్ అని అంటే ఫ్లాష్ బ్యాక్ లో ఒక పొలిటికల్ లీడర్ గా ఉంటారని చెప్పేసి వస్తుంది. సో ఇవన్నీ అంటే గేమ్ చేంజర్ హిట్ కి ఇవన్నీ ఎలా యూజ్ కాబోతున్నాయి అంటారు? శంకర్ సినిమాల్లో మనకి మామూలుగా స్టార్టింగ్ శంకర్ తీసినవన్నీ ఇవే, సొసైటీ పొలిటికల్ ఇట్లే. కానీ మధ్యలో రోబో జీన్స్ రోబో మళ్ళీ రోబోటు ఇవి తప్పితే ఐ ఇవి తప్ప మిగతా ప్రేమికుడు అంటే స్టార్టింగ్ మూవీ. తర్వాత నుంచి తీసినవన్నీ సొసైటీ, భారతీయుడు ఇవన్నీ అవి అపరిచితుడు గానీ. సో మళ్ళీ ఇట్లా పొలిటికల్ థీమ్ తోటి వస్తుండు కాబట్టి కంపల్సరీ మంచి సబ్జెక్ట్ తోటి వస్తారు. ఇప్పుడు శంకర్ అట్లాంటిది సబ్జెక్టు తీసుకున్నాడు అంటేనే పొలిటికల్ కి సంబంధించి కానీ లేకపోతే సొసైటీకి అవినీతికి సంబంధించి కానీ తీసుకున్నాడు కాబట్టి పర్ఫెక్ట్ సబ్జెక్ట్ తోటే వస్తాడు అంటారు. పర్ఫెక్ట్ సబ్జెక్ట్. ఇంకోటి ఒకే ఒక్కటి తర్వాత ఇట్లా అట్లాంటి గెటపే కనిపిస్తుంది దాదాపు రామ్ చరణ్ కూడా. కాకపోతే ఒకే ఒక్కలా సీఎం, 1 day సీఎం తర్వాత సీఎం. ఇది IAS ఆఫీసర్ అంటే బ్యూరోక్రాట్స్. ఇప్పుడు అది ఒకే ఒక్కటి సినిమా ఏంటి, పొలిటీషియన్స్ లో అవినీతిని చూపించడం అట్లా చేయడం. ఇది బ్యూరోక్రాట్స్ లో ఎట్లుంది, IAS ఆఫీసర్లు కానీ పైనుంచి అట్లాంటి వాటి నుంచి కానీ ఆఫీసర్ల తీరు ఎట్లుంది అట్లా ఉండొచ్చు మేబీ. అట్లాంటి వాళ్ళ ఎట్లుంది అనేది. ఇప్పుడు శంకర్ సినిమాలు ఏంటంటే చిన్న మ్యాజిక్ ఉంటుంది ఇవే, అంటే నీకు తెలియదు అవినీతి జరుగుతున్నట్టు కానీ చూపిస్తుంటాడు చిన్నదాన్ని. అపరిచితులు కూడా డైలాగ్ ఉంటుంది మనకు, 5 పైసలు అదే మంది అంటే నీకు అది ఆ మ్యాజిక్ ఉంటుంది ఆ సినిమా. అంటే నీకే తెలియదు, నీకు రోజు ఇందులో ఇట్లా ఇప్పుడు చిన్న ట్యాక్స్ వల్లనే పోతున్నట్టు చూపిస్తుంటారు, అట్లాంటి మ్యాజిక్ ఉంటుంది. అట్లాంటి రిపీట్ అయితే సినిమా నెక్స్ట్ లెవెల్ బ్లాక్ బస్టర్ అంటారు. ఓకే, అంటే శంకర్కున్న ఒక ట్యాగ్ ఏంటంటే ఆయన సోషల్ ఎలిమెంట్ ని ఎంత బాగా చూపిస్తారు అంటే మీరు ఇప్పుడు అన్నట్టుగా లంచగొండితనం కానీ ప్రభుత్వ వర్గాల్లో జరిగే అవినీతి కానీ ఆ ఎలిమెంట్స్ ఎంత బాగా చూపిస్తారో కమర్షియల్స్ పరంగా కూడా కమర్షియాలిటీ కూడా ఇక్కడ మిస్ కానీ ఎవరైనా అంటే సోషల్ ఎలిమెంట్స్ ని ఇటు కమర్షియాలిటీ పక్కగా మిక్స్ చేస్తారనే ఉంటుంది. సో అవి ఈ గేమ్ చేంజర్ లో ఎలా ఉండబోతాయి అనుకుంటారు? మనకు జరగండి అనే సాంగ్ చూస్తే అర్థమైపోతుంది. అపరిచితుల్లో ఒక సాంగ్ ఉంటుంది, అది అన్ని సినిమా పోస్టర్లు వచ్చేసి ఒక సాంగ్ ఉంటుంది సేమ్ అదే కాన్సెప్ట్ తోటి ఈ సాంగ్ కూడా. అంటే ఇట్లా రోడ్డు పై నుంచి ఇట్లా చూపించడం కానీ అవి కానీ అన్ని అవన్నీ అంటే సాంగ్స్ విషయాల్లో కూడా మంచి ఎఫెక్ట్స్ యూజ్ చేస్తారు. ఐ సినిమా అంటే ఆడియన్స్ నచ్చకపోయినా కానీ ఐ సినిమాలో సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి, పిక్చరేషన్ బాగుంటుంది. సేమ్ అంతే. ఇప్పుడు కమర్షియల్ ఎలిమెంట్స్ కంపల్సరీ తీసుకుంటారు. అవును, నేను వచ్చిన రామచ్చ సాంగ్ లో కూడా బ్యాక్గ్రౌండ్ చాలా బాగా సెట్ చేసి రిచ్ ఉంటుంది, మొత్తం చాలా రిచ్గా ఉంటాయి, అన్ని గ్రాండియర్ ఉంటుంది మొత్తం చూడడానికి.
అంటే అంత ఈ సినిమా స్టోరీకి ఎంత ఉంటుందో అంతే అవసరంతో ఇవి కూడా ఉంటాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా బాగుంటాయి. యాక్షన్ సీక్వెన్స్లు అదిరిపోతాయి. ఇప్పుడు ఒకవేళ దేవరా విషయానికి వద్దు ఒకసారి. మళ్ళీ దేవరా రిలీజ్ అయిన తర్వాత మంచి టాక్ వచ్చింది, కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి. సో ఇప్పుడు ఆ రేంజ్ ఇంపాక్ట్ బాక్స్ ఆఫీస్ పైన, అంటే ఐ మీన్ దేవరాకి నేషనల్ వైడ్ భారీ ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాయి, భారీ హైప్ క్రియేట్ అయింది. ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే కొంచెం గేమ్ చేంజర్ విషయంలో అయితే అంత హైప్ క్రియేట్ అవ్వలేదని అనొచ్చు. రిలీజ్ టైంకి ఆ హైప్ ఎక్కువైపోయి బాక్స్ ఆఫీస్ పైన ఆ రేంజ్ ఎఫెక్ట్ ఉంటుంటుంది అంటారా? హైప్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దేవరకు కూడా హైప్ వచ్చింది, కానీ హైప్ వచ్చింది వీళ్ళు కూడా ప్రమోట్ చేసుకున్నారు. అవును అవును, బాలీవుడ్కి వెళ్ళడం, ప్రమోట్ చేయడం, కరణ్ జోహర్ తో కలిసి ఇంటర్వ్యూలు అట్లా. ఇప్పుడు నెక్స్ట్ సోలో సినిమా వస్తుంది కాబట్టి రామ్ చరణ్ అదే పని చేస్తాడు. ఇప్పుడు త్రిబుల్ అప్పుడే అన్ని తిరిగేసారు, అమృత్సర్ అంటే పాన్ ఇండియా. వీళ్ళిద్దరు గ్లోబల్ స్టార్లు అని చెప్పి పడిపోయింది ఎన్టీఆర్ కానీ రామ్ చరణ్ కానీ. కాబట్టి నెక్స్ట్ అదే పని చేస్తారు. శంకర్ అంటే బాలీవుడ్ లో శంకర్ కూడా క్రేజ్ మంచిగా ఉంటుంది. సో తప్పనిసరిగా అదే పని చేసి ఆ నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ తీసుకెళ్తారు. కానీ పాన్ ఇండియా మూవీ అంటే నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ ఉంటాయి ఈజీగా. రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ తోటి వీళ్ళిద్దరు ఫేమ్ అయిపోయారు, గ్లోబల్ స్టార్ కాబట్టి ఆ లెవెల్లో ఉంటాయి. మనకి ఏం లేదు, కంటెంట్ బాగుంటుంది. సేమ్ శంకర్ పాత సినిమాలు లాగా ఉంటే, అంటే దానిలో ఐడియాలజీ కొంచెం వేరున్నా కానీ ఆ మేకింగ్ అది ఉంటే ఈజీగా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ వినిపిస్తున్న ఇంకొక పాయింట్ ఏంటంటే, గేమ్ చేంజర్కి కథ అయినా కాదు, ఓన్లీ స్క్రీన్ ప్లే మాత్రమే అందిస్తున్నారు. అది అంటే ఐ మీన్ కథ తమిళ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ ఇస్తున్నారు కదా. సో ఆయన ఇచ్చిన కథ, మరి ఈయన స్క్రీన్ ప్లే, మరి దాన్ని ఎట్లా చూపించబోతున్నారు అనుకున్నారు? అయితే ఇక్కడ శంకర్ సినిమాల బలం ఏంటంటే సుజాత అని ఒక రైటర్ ఉంటారు. అవును, ఆమె ఇప్పుడు ఒకే ఒక్కటి కానీ ఇట్లా కొన్ని సినిమాలకు కానీ ఆయన సుజాత అనే. నెక్స్ట్ క్వశ్చన్ అదే అడగబోతున్నా మిమ్మల్ని. ఇప్పుడు కార్తిక్ సుబ్బరాజ్ అంటే ఇప్పుడు అతను పోయిన తర్వాత నుంచి కొంచెం తగ్గింది బలం. మనకు రోబో 2.0 కానీ, ఈ మొన్న వచ్చిన భారతీయుడు 2 కానీ అది తగ్గిపోయింది. ఇప్పుడు కార్తిక్ సుబ్బరాజ్ స్టోరీ అంటే స్టోరీ పరంగా కార్తిక్ సుబ్బరాజ్ దగ్గర మంచి కాన్సెప్ట్స్ ఉంటాయి, మంచి కాన్సెప్ట్స్ ఉంటాయి కార్తిక్ సుబ్బరాజ్. కానీ మేకింగ్ దగ్గర ఆయన ఫ్లాప్ అయ్యి కొన్ని సినిమాలు పోయినాయి. సో శంకర్ మేకింగ్ పరంగా అద్భుతంగా ఉంటుంది. సో స్టోరీ అయినదైనా కానీ మేకింగ్ పరంగా శంకర్ దాన్ని తీసేది బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి అది. సో అది పక్కాగా దాని కూడా పాజిటివ్ పాయింట్, దాని కూడా నెగిటివ్ లేదు. సో ఇప్పుడు తమన్ మ్యూజిక్ లో 2 సాంగ్స్ రిలీజ్ అయినాయి, అటు జరగండి, నిన్న వచ్చిన రామచ్చ. సో ఈ 2 పాటలు సినిమా ప్రమోషన్స్ కి ఏ రేంజ్ లో ఉపయోగపడ్డాయి అంటారు? మనకి రామచ్చ 2 గ్రాండ్ ఇయర్ ఉన్నాయి కాబట్టి 2 పాటలు ఉపయోగపడతాయి సినిమా ప్రమోషన్స్ కి. ఇంకోటి ఏంటంటే చాలా రోజుల నుంచి అప్డేట్ వస్తలేదు, జరగండి వచ్చి కూడా చాలా రోజులు అయింది. సో ఒకటి ఇంకో అప్డేట్ వదిలేదు కదా, ఇంకా కంటే కొంచెం వాళ్ళలో ఊపు తెచ్చినట్టే అవి ఫ్యాన్స్ లా కానీ లేకపోతే మామూలు ఆడియన్స్ లా కానీ. సో ఇది సీరియస్ వర్క్ సినిమా మీద జరుగుతుందని కొన్ని రోజులు ఇది కూడా వచ్చింది కదా, సినిమా షూటింగ్స్ ఆగిపోతున్నాయి, దీని మీద ఫోకస్ పెడతారు. భారతీయ 2 ఉండడం వల్ల ప్రెజర్ ఉంది, మళ్ళీ ఆ సినిమా ఫ్లాప్ కావడం కూడా ఈయన మీద ఒకటి అది పడిపోయింది మళ్ళీ ప్రెజర్. కానీ ఈ సాంగ్ చూడడంతో లేదు, దీని మీద కూడా సీరియస్ గానే ఉంది. సో కంటెంట్ వేరు అది వేరు కాబట్టి సినిమా వెళ్ళిపోతుంది ముందు, కానీ ప్రమోషన్స్ యూజ్ అవుతాయి ఆ పాటలు. ఓకే, ఇప్పుడు ఇంత మీరు అన్నట్టుగా శంకర్ గ్రాఫ్ చూసుకుంటే రోబో లాస్ట్, ఇంకా రోబో తర్వాత ఆయన చేసిన ఐ కానీ 2.0 కానీ మొన్న వచ్చిన భారతీయుడు టోటల్ డిజాస్టర్స్, ఇంకా ఫ్లాప్స్ అని కూడా టోటల్ డిజాస్టర్స్. సో ఆ డిజాస్టర్ ఎఫెక్ట్ గేమ్ చేంజర్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? డిజాస్టర్ ఎఫెక్ట్ గేమ్ చేంజర్ పరంగా అంటే కూడా ఇప్పుడు ఐ నుంచి స్టార్ట్ మనకి. అవును, ఐకి వచ్చేసరికి ఏమైంది, అది చూపించడమే ట్రైలర్ కానీ అవి కానీ ఇదేదో బీస్ట్ ఇవన్నీ చూపిస్తారు, ఇదేదో యానిమల్ బేస్డ్ మూవీ ఏమో లేకపోతే ఏదైనా కెమికల్ వల్ల అట్లా అయిపోయి మారిపోతానేమో అంటే. కానీ అది ఒక సాంగే పరిమితం అయిపోయింది, అక్కడ బాగా ఎఫెక్ట్ పడ్డది. కానీ శంకర్ ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తుండే ఇది ఓన్లీ పక్కా లవ్ స్టోరీ, దీనిలో ఎలాంటి సోషల్ ఎలిమెంట్స్ ఉండవు, సొసైటీకి సంబంధించి ఉండవు, అవినీతి అట్లాంటి చూపించడం ఉండవు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఓన్లీ పక్కా లవ్ స్టోరీ. కానీ ఆడియన్స్ తీసుకోలేకపోయారు, ఎందుకంటే రోబో లాంటి సినిమా వచ్చిన తర్వాత 5 years గ్యాప్ లో ఈ సినిమా వచ్చేసరికి అయిన తీసుకోలేకపోయారు. సో ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా ప్రమోషన్స్ లో మేబీ మార్చేస్తారు దాన్ని. ఆ ప్రమోషన్ చేయడం కూడా సినిమాకి సంబంధించి ప్రమోషన్ చేయడం అట్లా చేస్తే ఇది ఆ ఎఫెక్ట్ ఉండకుండా జాగ్రత్త పడే అవకాశం. నిజానికి ముందు నుంచే గేమ్ చేంజర్ ఒక పొలిటికల్ మూవీ లాగానే ప్రమోట్ చేస్తారు. ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేయడం దగ్గర నుంచి అంటే ఐఏఎస్ ఆఫీసర్ లాగా లుక్ లో చూపించడం, అట్లా నేను పొలిటీషియన్ అన్నట్టు చూపించడం. సో ఇది పక్కా పొలిటికల్ లేదా ఐఏఎస్ ఆఫీసర్ బ్యాక్గ్రౌండ్ మూవీ. సో సోషల్ ఎలిమెంట్స్ కంపల్సరీ ఉంటాయి కాబట్టి అది తెలిసిపోతుంది. ఆ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు ఆడియన్స్ కి. రోబో 2.0 కూడా అంతే, రోబో 2.0 లో కూడా అది అంటే అక్షయ్ కుమార్ చూపించి ఆ పక్షి ఆకారంలో అవన్నీ చూపిస్తారు. సో ఇదేదో టెక్నికల్ గా అదనుకునేసరికి దానిలో మళ్ళీ మనకు ఆరా అందించి చనిపోయిన ఆత్మ అక్కడ శంకర్ సినిమాలు అన్నట్టు కరెక్ట్ గా జరుగుతుంది. ఉంటాయి ఆయన ఎట్లా మొత్తం సోషల్ ఎలిమెంట్స్ ఉంటే టెక్నికల్ గా ఎక్కువ ఉంటాయి, కానీ ఆరా ఉంటది, అది ఉంటాయి, ఇవి ఉంటాయి, ఆత్మలు అని చెప్పేసరికి
అక్కడే డ్రాప్ అయిపోతుంది, డిస్కనెక్ట్ అయిపోయి డిస్కనెక్ట్ అయిపోతారు అక్కడే. అదే నార్మల్ గా అవేం లేకుండా దానివల్ల ఇవి సెల్ ఫోన్ల వల్ల ఇట్లా ఇబ్బందులు వస్తున్నాయని చూపించుంటే అది సినిమా ఇంకా వేరే ఉంటుంది. యాక్చువల్ గా పక్షిరాజు కూడా ఒక మంచి కాజ్ కొరకు వర్క్ చేస్తూ ఉంటాడు, మంచి కాజ్ కొరకు వర్క్ చేసే వాళ్ళని ఆయనను చంపేయడం అనేది అది కరెక్ట్ గా జస్టిఫికేషన్ అనిపించలేదు ఆడియన్స్ కూడా. సో ఆ విషయంలో గేమ్ చేంజర్ విషయంలో మాత్రం క్లారిటీ, ఇట్లా ఆత్మను చూపించడం, ఆత్మ ఆరా అని చెప్పడం దాన్ని కరెక్ట్ గా జనం దానికి. ఇప్పుడు శంకర్ సినిమాలో అట్లా ఎక్స్పెక్ట్ కూడా చేయరు కదా, నీకు ఎంతసేపు ఉన్నా కానీ నార్మల్ గా టెక్నికల్ గా కానీ, లేకపోతే అంటే శంకర్ సినిమాలో ఏముంటది ఎప్పుడైనా ఉంటే హై టెక్నికల్ వాల్యూస్ తోటి సినిమా, లేదా సాధారణ జనం ఎట్లుంటారు వాళ్ళ కష్టాలు ఎట్లుంటాయి. ఇప్పుడు మీకు ఒకే ఒక సీన్లు అవే కదా, వాడు చిన్న రేషన్ షాప్ లోకి వెళ్ళి ఎంత మోసం చేస్తుండో చూపిస్తాడు, అవును టచింగ్ ఉంటుంది సీన్. అవును అక్కడ నుంచి మళ్ళా ఇప్పుడు శివాజీలో ఎట్లా హై లెవెల్ గా ఎట్లా జరుగుతుంది అవినీతి, వాడు ఇండస్ట్రియల్ అది ఎడ్యుకేషన్ పెడదాం అనుకుంటే, ఇన్స్టిట్యూట్ లో పెడదాం అనుకుంటే ఎంత మందికి ఇవ్వాలి, మళ్ళీ అధికారం మారితే ఎట్లా ఇవ్వాలి. అంటే ఒక హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తుల్లో అవినీతి ఎట్లా, వైట్ కాలర్ స్కామ్లు ఎట్లా జరుగుతాయి, ఈ చిన్న చిన్న వాటిలో ఎట్లా జరుగుతాయి క్లియర్ గా చూపిస్తాడు. అవి కరెక్ట్ అయితే ఈవెన్ భారతీయుల్లో కూడా అలాంటి సీన్స్ చాలా ఉంటాయి. ఒక పెన్షన్ రావడానికి ఆమె ప్యూనికి 100 రూపాయలు 100 ఇట్లా ఇలా ఇచ్చుకుంటూ వెళ్తా ఉంటారు. ఫస్ట్ పార్ట్ లో భారతీయ ఫస్ట్ పార్ట్ లో క్లియర్ స్టార్టింగ్ సీన్ అది ఉంటుంది, ఈయన మంది ఇవ్వాలి ఆయన మంది అంటే చిన్న అప్పుడు 96 అంత ఘోరం ఉందంటే. అంటే అయితే ఇంకొకటి ఏంటంటే దానికి అప్డేట్ వర్షన్ రావాలి. 96 లో అట్లా ఉంది, ఇప్పుడు దీనికి వస్తారు ఇప్పుడు భారతీయ 2 లో అదే చెప్దామని చెప్తున్నాం, ప్రమోషన్ అయిపోయింది కానీ బెడ్స్ కొట్టి అసలు కాన్సెప్ట్ మనకి సోషల్ మీడియాస్ పరంగా గేమ్ చేంజర్ లో సేమ్ ఇట్లాంటి కాన్సెప్ట్స్ తోటి ఏమైనా వస్తే హార్ట్ టచింగ్ సీన్స్ అంతే, ఎమోషనల్ గా కనెక్ట్ కావాలంటే వాళ్ళు రెగ్యులర్ గా చేసే పనుల్లోనే అరే ఇంత ఘోరం జరుగుతుందా అట్లాంటివి అవి బాగా కనెక్ట్ అవుతాయి. శంకర్ అట్లాంటి బాగా తీయగలుగుతాడు. సో అది మళ్ళీ రిపీట్ అవుతుందని అనుకుంటారు గేమ్ చేంజర్. ఓకే రైట్. ఇక్కడ ఇంకో సెంటిమెంట్ ఉంది గేమ్ చేంజర్కి, ఏంటంటే కియారా అడ్వాణి, రామ్ చరణ్, ఇంతకు వినయ్ విధేయన్ ఉంది, అది సినిమా డిజాస్టర్. సో అది దీనికి ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అంటారా? శంకర్ సినిమాల హీరోయిన్లతో ఏం ఎఫెక్ట్ ఉండదు, ఎందుకంటే హీరోయిన్ల వరకే ఉంటారు. వాళ్ళను స్టోరీలో భాగం చేయడం కానీ, లేకపోతే వాళ్ళ స్టోరీ టర్న్ అవ్వడం కానీ అట్లాంటివి ఉండవు. శంకర్ ప్రతి సినిమా ప్రేమికుడు సినిమా నుంచి ఆ ప్రేమికుడు ఒకటే లవ్ స్టోరీ కాబట్టి సేమ్ రోల్ ఉంది. ఇక తర్వాత వచ్చిన భారతీయుడు ఒకే ఒక్కడు అంటే హీరోయిన్ కు సపరేట్ ట్రాక్ అంతే, అంతేగాని ఆమె వల్ల స్టోరీ టర్న్ కావడాలు అట్లాంటివి ఏమి ఉండవు, స్టోరీ మీద పక్కగా ఉంటుంది. సో ఇప్పుడు అట్లాంటి స్టోరీ ఉంటే ఇదేమన్నా అయితే పెద్ద కాబట్టి ఏముండదు, ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడు ఇండియా వైడ్ గా ఎక్కడ ఇండస్ట్రీ చూసినా 100 crores అనేది మామూలు అయిపోయింది. ఇప్పుడు అందరూ టార్గెట్ అంతా 1000 crores, అది కూడా 10 days లోపే రావాలి. అవును. సో మరి గేమ్ చేంజర్ 1000 crores కొడతా అంటారు మీరు? ఈజీ కొట్టేస్తుంది గేమ్ చేంజర్ కూడా. ఇప్పుడు అంతే దేవర కూడా అంతే కదా వెళ్ళిపోతుంది. గేమ్ చేంజర్ కూడా 1000 crores అంటే పాజిటివ్ టాక్ వచ్చింది అంటే మనకు ఒక 10-15 days లో 1000 crores టార్గెట్ ఈజీగా ఉంటుంది. ఇంకోటి ట్రైలర్ టీజర్ ఇంకా రాలేదు, అట్లా ఇంకా 2 months టైం ఉంది కాబట్టి ఒకసారి ట్రైలర్ టీజర్ వచ్చిందంటే అంటే చూసి తెలిసిపోతుంది జనాలకి. ఇప్పుడు ట్రైలర్ ఇప్పుడు భారతీయుడు 2 ట్రైలర్ చూడగానే అర్థమైపోయింది సార్ ఇది అయ్యేటట్లేదు అన్నట్టు. ఇప్పుడు ఈ సినిమా కూడా ఇప్పుడు రామ్ చరణ్ సోలో 2 years తర్వాత మళ్ళీ శంకర్ డైరెక్షన్ లో ఫస్ట్ మెయిన్ దిల్ రాజు కాంప్రమైజ్ గారు కదా ఇక్కడ. సో ట్రైలర్ కట్ కూడా చాలా నీట్గా ఉంటుంది నాకు తెలిసి. ట్రైలర్ ఒకసారి వచ్చి ట్రైలర్ వచ్చిన తర్వాత హైప్ ఆటోమేటిక్ వస్తుంది నీకు, ఫస్ట్ డే నుంచి స్టార్ట్ అయిపోతుంది. 1000 crores అనేది అంటే కంటెంట్ బాగుంది అంటే వెళ్ళిపోతుంది 1000 crores ఈజీ. గేమ్ చేంజర్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అంటే ఫైనల్ ఒక ముక్కట్లో ఏం చెప్తారు? గేమ్ చేంజర్ అంటే ఇప్పుడు శంకర్ కి, రామ్ చరణ్ కి, దిల్ రాజుకి అందరికి ప్రెస్టేజ్ కాబట్టి వాళ్ళకి కూడా గేమ్ చేంజింగ్ మూవీ అయిపోతుంది అంతే. ఒక ముక్కలో ఏంటంటే అందరికి గేమ్ చేంజింగ్ మూవీ. ఇంకోటి కియారా అద్వాని కూడా టాలీవుడ్ లో గేమ్ చేంజింగ్ రీఎంట్రీ ఇస్తూ మళ్ళీ అట్లా. మొత్తానికి గేమ్ చేంజర్ అంటే గేమ్ చేంజింగ్ మూవీ అవుతుంది అంటారు. ఇది ఇవాల్టి టాక్.